ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికి తెలియజేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ జరగనున్న నేపథ్యంలో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జాగ్రత్త చేసి మెల్లగా పోదాం లేకుంటే 3 గంటల వరకే ఓటింగ్. పోలింగ్ యొక్క అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్స్ అంతా పట్టభద్రులకు ఓటెక్కాయో కూడా తెలుసు. కానీ మనం ఓట్లు అడగాల్సిన వాళ్ళం ఒకటే ఓటు, ఒకటో నెంబర్ నరేందర్ రెడ్డి గారి పేరు పక్కన రాయాలి అనే మాట స్పష్టంగా చెప్పాలి. మనం పోయి ఓటేమని అడగడమే కాదు, ఒకటే ఓటు. ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఏమని చెప్పడం మన బాధ్యత. మనందరం కూడా ఇవ్వాలంటే ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నా.